హలో ఎవరివన్, నేను మీ బాలకృష్ణ మసను. అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు స్టాటిక్స్ ఫర్ డేటా సైన్స్, స్టాటిక్స్ ఇంపార్టెన్స్ ఇన్ డేటా సైన్స్ లో స్టాటిక్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, స్టాటిక్స్ అనేది డేటా సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది, మెషిన్ లెర్నింగ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు నేను తర్వాత న్యూ టాపిక్ తీసుకున్నాను. స్టాటిక్స్ అనేది ఏంది, మీకు తెలుసు కదా. ఈ ఛానల్ అనేది ఎస్పెషల్లీ మీకోసమే. ఇప్పటి వరకు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు న్యూ సెషన్లో స్టార్ట్ చేస్తాను. ఈ స్టాటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ డేటా సైన్స్ కాదు, మెషిన్ లెర్నింగ్ కాదు, ఇన్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్ అనమాట. మన జనరల్ లైఫ్లో, డే టు డే లైఫ్లో స్టాటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా క్యారెక్టర్స్ ఆఫ్ ది డేటా, మన ఫోన్ బాగుందా లేదా, ఆ ఫోన్ రివ్యూస్ అనేది, సపోజ్ మనకి అమెజాన్లో కానీ ఏదైనా ఫోన్ కొనాలన్నా కానీ, టీవీ కొనాలన్నా కానీ, దాని స్టాటిక్స్ ఎలా ఉన్నాయి, దాని రివ్యూస్ ఎలా ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకుంటాం కదా, దాన్ని స్టాటిక్స్ అంటాము. సపోజ్ విరాట్ కోహ్లీ గురించి కానీ, లేకపోతే మన బడ్జెట్ గురించి కానీ, మనకి స్టాక్ మార్కెట్లో వచ్చే వాల్యూస్ గురించి కానీ, డే టు డే అనాలిసిస్లో మనం చేసేది కంపల్సరీ స్టాటిక్స్ యూజ్ చేస్తాం అనమాట. అది డేటా సైన్స్లోనే కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు అనమాట. ఈ కర్వ్ ఏంటంటే దీన్ని నార్మల్ కర్వ్ ఆర్ బెల్ షేప్ కర్వ్ అంటాము. ఈ బెల్ షేప్ కర్వ్ అనేది మాకు మొత్తం దీన్ని నార్మల్ కర్వ్ ఆర్ బెల్ షేప్ అన్నాం కదా. దీన్ని జనరల్గా ఈసీలో కూడా దీన్ని ఏమంటారంటే గాసెన్ కర్వ్ అంటాము. దీని గురించి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు స్టాటిక్స్ రోడ్ మ్యాప్. స్టాటిక్స్ అనేది యూజ్ చేసిన తర్వాత ఎలాగా మనకి రోడ్ మ్యాప్ని యూజ్ చేస్తామంటే, రోడ్ వేసుకుని మ్యాప్ని క్రియేట్ చేసుకున్నామంటే చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఈ స్టాటిక్స్లో స్టాటిక్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ కలెక్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, రిప్రజెంటేషన్ అండ్ ఆర్గనైజింగ్ ది డేటా. స్టాటిక్స్ అనేది ఏంటంటే సైన్స్. స్టాటిక్స్ ఈజ్ ద సైన్స్ అనగానే ఇప్పుడు డేటా సైన్స్ అనుకోవద్దు. మన సైన్స్ ఎలా అయితే నార్మల్ సైన్స్ కూడా సైన్స్ అనమాట. స్టాటిక్స్ ఇస్ సైన్స్. ఎందుకు ఇది సైన్స్? కలెక్టింగ్ అంటే గ్యాదర్ చేయటం. దీని కలెక్టింగ్ అనదర్ నేమ్ గ్యాదరింగ్. అండ్ దెన్ అనలైజింగ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ది డేటా. అండ్ ఇంటర్ప్రిటింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం మనకి టెస్ట్ చేయటం అనమాట. టెస్టింగ్ ఇంటర్ప్రిటింగ్. అనలైజ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రజెంటింగ్ అంటే విజువలైజేషన్. అండ్ దెన్ ఆర్గనైజింగ్ అంటే ప్రాపర్ వే ప్రాపర్ వేలో మనం పెట్టుకోవడాన్ని స్టాటిక్స్ అంటాం. దాన్ని దేని పెట్టుకోవాలి? డేటా అంటాం. ఈ డేటా అండ్ దెన్ సైన్స్ రెండు క్లబ్ చేస్తే డేటా సైన్స్ అన్నాం. ఈ డేటా సైన్స్లో ఉపయోగపడుతుంది, మెషిన్ లెర్నింగ్లో ఉపయోగపడుతుంది, రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. తర్వాత ఏదైనా సరే ఇండస్ట్రీస్ గురించి అనాలిసిస్ చేయడానికి కానీ, బ్రిడ్జెస్ కానీ, ఏదైనా సరే ఇలా విజువలైజేషన్ చేసుకోవడానికి కానీ, మనకి ఏదైనా సరే మనం చేయడానికి స్టాటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సింగిల్ టైం ఇంపార్టెంట్, వెరీ కెమికల్లో కానీ కెమికల్ వాల్యూస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, తర్వాత సోలార్ ప్యానల్స్, తర్వాత ఎనీవేర్ అండ్ ఎనీ డొమైన్ వితౌట్ స్టాట్స్ అండ్ దెన్ మ్యాథ్స్. వితౌట్ స్టాట్స్ అండ్ మ్యాథ్స్ దెర్ ఈజ్ నో నథింగ్ అనమాట. నథింగ్ దెర్ ఈజ్ నో నథింగ్ అనమాట. అందుకని స్టాటిక్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్. మనం మూవింగ్ టు ది అనదర్ స్లైడ్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం అనదర్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ ఫాస్ట్గా నేను కంప్లీట్ చేయిస్తాను. మీరు ఇక్కడ ఇక్కడ స్టాటిక్స్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపులేషన్ వర్సెస్ శాంపిల్. అసలు పాపులేషన్ అంటే ఏంది, శాంపిల్ అంటే ఏంది మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా మనకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ రిఫర్స్ టు ది ఎంటైర్ గ్రూప్ దట్ యు వాంట్ టు డ్రా ఆఫ్ అబౌట్ కంక్లూజన్ అబౌట్. ఏంది ఇక్కడ మన ఇక్కడ కంక్లూజన్ అంటే ఏంది, మనకి గ్రూప్ అంటే ఏంటిది, శాంపిల్ అంటే ఏంది, పాపులేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనం ఏం చెప్తున్నాం ఇక్కడ. పాపులేషన్ అంటే ఏంటంటే రిఫర్స్ టు ది ఎంటైర్ గ్రూప్ అంటే సపోజ్ మనకి ఒక ఇండియా అని అనుకోండి, లేకపోతే క్లాస్ రూమ్ కానీ, ఇండియా అనుకుంటే కంట్రీ కానీ క్లాస్ రూమ్ కానీ, లేకపోతే హౌస్ కానీ ఏదైనా తీసుకుంటే ఒక గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. గ్రూప్ అంటే టోటల్ అనమాట. గ్రూప్ అంటే టోటల్. ఈ టోటల్ ఏమంటారంటే మన స్టాటిస్టికల్ గా దాన్ని పాపులేషన్ అంటాం. ఆల్రెడీ పాపులేషన్ అంటే ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ ఎంత,
తర్వాత ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, పాపులేషన్లో బాయ్స్ పాపులేషన్స్ ఎంత, గర్ల్స్ పాపులేషన్స్ ఎంత, సపోజ్ క్లాస్కి వచ్చేసరికి స్టూడెంట్స్ గర్ల్స్ స్ట్రెంత్ ఎంత, బాయ్స్ స్ట్రెంత్ ఎంత, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అంటే బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు, గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, ఫెయిల్ ఎంత, పాస్ ఎంత, ఎంతమంది జాబులు వచ్చినాయి, ఇవన్నీ తీసేది స్టాటిక్స్ అన్నమాట. టోటల్ గురించి అంటే గ్రూప్ ఆర్ ఎంటైర్ గ్రూప్ ఆర్ టోటల్, ఎంటైర్ గ్రూప్ ఆర్ టోటల్ గురించి మాట్లాడేది ఏదైనా సరే అది పాపులేషన్. అది స్టాటిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, మన క్లాస్ రూమ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. టోటల్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే దాన్ని పాపులేషన్ అంటాం. ఒక ఫ్యామిలీకి పాపులేషన్. టు డ్రా కంక్లూజన్ అబౌట్ అంటే ఏంటంటే మనం ఆ ఫ్యామిలీలో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ గురించి, ఆ పాపులేషన్ గురించి మాట్లాడి దాని కంక్లూజన్. కంక్లూజన్ అంటే మనం ఒక నిర్ణయం అనమాట. కంక్లూజన్ అంటే నిర్ణయం అనమాట. ఒక నిర్ణయానికి వస్తాం. ఎందుకు? ఆ యొక్క పాపులేషన్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఫ్యామిలీ యొక్క స్థితిగతులను బట్టి మనం ఒక డ్రా, అంటే డ్రా అంటే ఏంటంటే మనం ఒక నిర్ణయానికి రావడాన్ని, కంక్లూజన్స్కి రావడాన్ని పాపులేషన్ ఉపయోగపడింది అనమాట. ఇప్పుడు చూడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ. ఇప్పుడు స్టడీయింగ్ ది యావరేజ్ హైట్స్ ఆఫ్ అడల్ట్స్. యావరేజింగ్ అంటే ఏంటంటే యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమంటాం, డీసీ వాల్యూ అంటాం. డీసీ వాల్యూ అంటాం, అది మీన్ వాల్యూ అంటాం. మీన్ వాల్యూ అంటాం, డీసీ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ అంటాం. మీన్ వాల్యూ ఆర్ యావరేజ్ అంటాం, ఆర్ ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటాం. ఎక్స్పెక్టేషన్ మీన్ వాల్యూ అంటే ఏంటంటే స్టాటిక్స్ యాజ్ వెల్ జనరల్ మ్యాథమెటిక్స్. ఎక్స్పెక్టేషన్ అంటే ప్రాబబిలిటీలో చెప్తాం అనమాట. ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటే ఎక్స్పెక్టేషన్ అన్నా, మీన్ అన్నా, డీసీ వాల్యూ అన్నా, యావరేజ్ అన్నా ఒకటే. యావరేజ్ అన్నా, మీన్ అన్నా, ఎక్స్పెక్టేషన్ అన్నా ఒకటే. ఈ 4 టర్మ్స్. హైట్ ఆఫ్ అడల్ట్స్. అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళ యొక్క హైట్ ఇన్ ఏ కంట్రీ. మన యావరేజ్ అంటే ఒక ఒక ఎంత యావరేజ్ ఉంది, సపోజ్ 5.6 ఉన్నారా యావరేజ్ అంటే ఈ అందరి యొక్క అడల్ట్స్. ఇప్పుడు కొంతమంది 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 5.5 ఉండొచ్చు, 3.5 కూడా ఉండొచ్చు. అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళలో ఈ అడల్ట్స్ అనేది ఏం చెప్పేసి మెన్ ఉండొచ్చు, ఆ ఉమెన్ ఉండొచ్చు. వాళ్ళ యొక్క హైట్ సరాసరి యావరేజ్ ఎంత అంటే కనుక్కోవడాన్ని మనం పాపులేషన్ ఉంది అంటే ఇక్కడ లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ టోటల్ కంట్రీ యొక్క హైట్ ఆఫ్ ది అడల్ట్స్ కనుక్కునే దాన్ని ఏమంటారంటే పాపులేషన్ అంటాం. ఈ పాపులేషన్ రిప్రజెంట్ ద పాపులేషన్ వుడ్ ఇంక్లూడ్ ఆల్ అడల్ట్స్ ఇన్ ద కంట్రీ. ఈ పాపులేషన్ ఏంటంటే టోటల్ మెంబర్స్ ఇన్ ద కంట్రీ గురించి రిప్రజెంట్ చేసేది. యావరేజ్ అంటే ఏంది? మనం సో కొంతమంది 6 ఫీట్ ఉండొచ్చు, 7 ఫీట్. మన సరాసరి యావరేజ్ అంటే ఏంది? యావరేజ్ ఎంత ఉండొచ్చు? ఒకవేళ 5.6 ఉండొచ్చు ఇండియన్ పీపుల్ యొక్క అడల్ట్స్ హైట్ అనేది యావరేజ్ గా 5.6 ఉండొచ్చు. ఈ 5.6 అనేది టోటల్ అన్నమాట. మనం 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఓవరాల్ గా 5.6 అనేది యావరేజ్ చేశాను. ఇది పాపులేషన్. ఇదేంటిది? టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ గురించి, ఎంటైర్ గ్రూప్ కానీ ఎంటైర్ పాపులేషన్ ఇండియా గురించి చెప్పేది పాపులేషన్. టోటల్ పాపులేషన్ ఇస్ నథింగ్ బట్ టోటల్ అమౌంట్ అనమాట. శాంపుల్ ఏంటంటే సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు ఇది టోటల్, ఇది పాపులేషన్ కదా, దీంట్లో సమ్ పార్ట్ అనమాట. సమ్ పార్ట్ ని శాంపుల్ అంటాం. శాంపిల్ అంటే ఇది ఈసీలో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో శాంపిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. శాంపిల్ అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ కెన్ హోల్డ్ ఆర్ ఇట్ కెన్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇట్ కెన్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇట్ కెన్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్ ని శాంపిల్ అంటాం. శాంపిల్ అండ్ హోల్డ్ థియరం అంటే ఏంది, శాంప్లింగ్ అంటే ఏంది, అండర్ శాంప్లింగ్ అంటే ఏంది, ఓవర్ శాంప్లింగ్ అయిన తర్వాత వస్తే ఈ శాంప్లింగ్ అనేది కూడా మన డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ ని శాంపుల్ అంటాము. యూజ్ టు మేక్ ఇన్ఫరెన్సెస్ అబౌట్ ది హోల్ గ్రూప్ అనమాట. ఈ ఇన్ఫరెన్సెస్ అనేది అబౌట్ ది హోల్ గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం ఈ శాంపిల్ డేటాతో రిప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. అది శాంపిల్ యొక్క ఇంపార్టెన్స్. శాంపిల్ యొక్క ఇంపార్టెన్స్ మన స్టాటిక్స్ లో. ఇప్పుడు కమింగ్ టు ది అనదర్ స్లైడ్. నువ్వు ఇప్పుడు ఏంటి ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటా. అసలు టైప్స్ ఆఫ్ డేటా ఏంటి డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలిస్తే మనకి క్వాలిటేటివ్ డేటా ఉంటుంది, క్వాంటిటేటివ్ డేటా ఉంటుంది. క్వాలిటేటివ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అంటే మనకు ఐడియా ఉంటే అర్థమైపోతుంది అనమాట. క్వాలిటేటివ్ డేటా అనేది ఏమంటాము? కేటగిరికల్ డేటా. క్వాలిటీ అంటే ఏంది? సపోజ్ గుడ్ ఆర్ బ్యాడ్, క్వాలిటీ రిప్రజెంటేషన్. పాస్ ఆర్ ఫెయిల్, క్వాలిటీ. తర్వాత మనం ఇంకేంటి, బ్లాక్ ఆర్ వైట్, క్వాలిటీ. క్వాలిటీ ఏంటంటే కేటగిరికల్ అంటే ఏంటంటే మన కేటగిరికల్ అని అన్నామంటే ఏంటంటే మనం అది క్యారెక్టర్స్ డేటా. ఇక్కడ కేటగిరీ అన్నాం కదా, కేటగిరీ అనగానే అది క్యారెక్టర్స్ డేటా. CHRACTR క్యారెక్టర్స్ డేటా. క్యారెక్టర్స్ అంటే ఏంది? ఏబిసిడీలతోనే ఉండాలన్నమాట. ఏబిసిడీలతోనే ఉంటే లెటర్స్ తో ఉంటే దాన్ని కేటగిరికల్ డేటా అంటాం. క్వాలిటీ అంటే ఏంది? సపోజ్ పాస్ ఆర్ ఫెయిల్, హిట్ ఆర్
ఫ్లాప్. ఇది క్వాలిటీని తెలియజేస్తుంది కదా. క్వాలిటీని తెలియజేస్తుంది కదా, దాని కేటగిరికల్ అంటే ఏంటంటే క్యారెక్టర్స్ డేటా. డేటా దట్ డిస్క్రైబ్స్ కేటగిరీస్ ఆర్ గ్రూప్స్, కలర్స్ కానీ బ్రాండ్స్ కానీ నేమ్స్ కానీ. ఇది క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏంది? క్వాంటిటీ అంటే న్యూమరికల్. క్వాంటిటీ అంటే ఎంత? మనకి 50 కేజెసా, తర్వాత లీటరా, తర్వాత మీటరా. మీటర్స్ అంటే ఏంది? 50 మీటర్స్ అని, 60 మీటర్స్ అని. క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్. న్యూమరికల్ అంటే ఇంటీజర్స్ కానీ, తర్వాత ఫ్లోటింగ్ ఆర్ డెసిమల్స్ కానీ రిప్రజెంటేషన్ చేయడాన్ని మనకి న్యూమరికల్ అంటాం. కేటగిరికల్ అంటే ఏంది? క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ అంటే ఏంటంటే క్వాలిటీ సపోజ్ రెడ్ ఆర్ వైట్, రెడ్ ఆర్ బ్లూ అని చెప్పడాన్ని మనం క్వాలిటీ అంటాం, క్వాలిటేటివ్ అంటాం. క్వాలిటేటివ్ కలర్స్ వస్తాయి, బ్రాండ్స్ వస్తాయి, నేమ్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్ డేటా. న్యూమరికల్ డేటా అంటే ఏంటంటే ఓన్లీ న్యూమరిక్ క్వాంటిటీని తెలియజేసేదాన్ని. హైట్, వెయిట్, ఏజ్, వీటన్ని న్యూమరికల్ డేటా అంటాం. క్వాలిటేటివ్ అంటే అదనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. క్వాలిటేటివ్ డేటా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ క్వాలిటేటివ్ నుంచి క్వాంటిటేటివ్ డేటా. క్వాలిటేటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ అంటే ఏంది, క్వాంటిటేటివ్ అంటే ఏంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కేటగిరికల్ అంటే ఏంది, న్యూమరికల్ అంటే ఏంది. కేటగిరికల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేస్తాం అనేది మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా ఇన్ డీటెయిల్గా చెప్తాను. మీకు నచ్చకపోతే, నచ్చినా కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేయండి. నేను ఇంకా నా వే ఆఫ్ టీచింగ్ని, నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా మాడిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ మెజర్మెంట్. లెవెల్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటంటే, మనం మెజర్మెంట్ అంటే కొలత, లెవెల్ అంటే దాని దాని యొక్క మెజర్మెంట్ అంటే కొలత అంటే ఫైండ్ అవుట్. దాని యొక్క దాని కొలత చేయడాన్ని మిషన్ మెజర్మెంట్స్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం. ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేయడాన్ని మెజర్మెంట్ అంటాం. ఇక్కడ లెవెల్స్ ఎన్ని ఉంటాయి? 5 లెవెల్స్ ఉన్నాయి. నామినల్ అంటాం. నామినల్ అంటే కేటగిరీస్. కేటగిరీస్ అంటే ఏం చెప్పేస్తాం? కేటగారికల్ అన్నాం కదా. కేటగారికల్ అంటే జెండర్ ఆర్ నేషనాలిటీ. ఇప్పుడు అవేంటిది? వితౌట్ స్పెసిఫిక్ ఆర్డర్ అనమాట. మనం స్పెసిఫిక్ సపోజ్ 1 2 3 4 ఇలాంటి ఆర్డర్ లేకపోతే దాన్ని నామినల్ వాల్యూస్ అంటాం. నామినల్ వాల్యూస్ అని వితౌట్ స్పెసిఫిక్ ఆర్డర్ లేకుండా. అందులో దాంట్లో జెండర్ లో మేలా ఫీమేల్ అని చెప్పలేదు, ఆర్డర్ లేదు. నేషనాలిటీ అన్నది అది ఏ నేషన్ అని చెప్పలేదు. ఇలా ఆర్డర్ లేకుండా, స్పెసిఫిక్ ఆర్డర్ లేకుండా చేయడం దాని కేటగిరీస్ ని నామినల్ కింద వస్తాయన్నమాట. ఆర్డినల్ అంటే కంపల్సరీగా మీనింగ్ఫుల్ ఆర్డర్ ఉండాలన్నమాట. నో ఫిక్స్డ్ ఇంటర్వల్స్ లేకుండా. ర్యాంకింగ్ అంటే ఏంది? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సాటిస్ఫికేషన్ లెవెల్స్, గుడ్ ఆర్ బ్యాడ్ అన్నట్టు. తర్వాత ఇంటర్వల్, న్యూమరిక్ స్కేల్స్ విత్ ఈక్వల్ ఇంటర్వల్స్ బట్ నోట్ ట్రూ 0 పాయింట్. ఇంటర్వల్ అంటే ఏంది? 1 నుంచి 5 దాకా ఇంటర్వల్, 1 నుంచి 5 దాకా, 10 నుంచి 20 నుంచి 30 దాకా. ఇలా ఇంటర్వల్ చూపిస్తాం కదా. ఇంటర్వల్ రూపించేదాన్ని ఇంటర్వల్ డేట్ అంటాం. రేషియో అంటే న్యూమరిక్ స్కేల్స్ విత్ ట్రూ 0 పాయింట్. ఇక్కడ నో ట్రూ 0 పాయింట్. ఇక్కడ ట్రూ 0 పాయింట్ ఉండదు అనమాట. ఇక్కడ ట్రూ 0 పాయింట్. వెయిట్ అనేది ఎంత ఉండొచ్చు? హైట్ అనేది ఎంత ఉండొచ్చు? ఇన్కమ్ అనేది చూడండి. ఇక్కడ వెయిట్ కి 0 ట్రూ పాయింట్ ఉండకపోవచ్చు, హైట్ కి 0 ట్రూ పాయింట్ ఉండవచ్చు. ఇన్కమ్ కంపల్సరీ 0. సపోజ్ నువ్వు ఇన్కమ్ అనేది, ఈ ఇన్కమ్ ఎంత? 0 ఉండొచ్చు కొన్నిసార్లు 100 ఉండొచ్చు. అలాగనమాట. న్యూమరికల్ అనేది న్యూమరిక్ స్కేల్. ఇది ఇంటర్వల్ న్యూమరిక్ స్కేలే. ఆర్డినల్ కూడా, ఆర్డినల్ నామినల్ అనేది రెండు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కేల్స్ అనమాట. నామినల్ అంటే ఆర్డినల్ అంటే ఇవన్నీ కేటగిరికల్ వాల్యూస్. కేటగిరికల్ వాల్యూస్ ని మాత్రం అంటే జెండర్, నేషనాలిటీ. ఇక్కడ చూడండి, ర్యాంకింగ్, సాటిస్ఫికేషన్ లెవెల్స్ మాత్రమే చేసేవారు. ఇక్కడ విత్ అవుట్ ఆర్డర్, ఇది విత్ ఆర్డర్ అనమాట. ఇది ఇంటర్వల్, రేషియో అనేది న్యూమరికల్ వాల్యూస్ రిప్రజెంట్ చేసింది. ఇది ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. తర్వాత మూవింగ్ టు ద అనదర్ స్లైడ్. ఇక్కడ ఏంది? డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ఇన్ మ్యాథమెటిక్స్ అనొచ్చు, లేకపోతే మనం ఇంకా మిషన్ లెర్నింగ్ అనొచ్చు, డీప్ లెర్నింగ్ అనొచ్చు. ఇక ఏదైనా సరే మనం రియల్ లైఫ్ లో కూడా డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తే. అసలు డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ ఎందుకు వాడతాము, అసలు డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ లో ఏమేమి వస్తాయి అనేది మీకు ఇప్పుడే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ ఇన్వాల్వ్స్ మెథడ్స్. ఏముండే సమ్ మెథడ్స్ రావాలన్నమాట. ఏమేమి మెథడ్స్ ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్స్ ఫర్ సమరైజింగ్ అంటే ఏంది? దాని యొక్క టోటల్, దాని యొక్క ఇంపార్టెన్స్ సమరైజ్ చేయటం. అండ్ ఆర్గనైజింగ్ డేటా సో దట్ ఇట్ కెన్ బి ఈజీలీ టు అండర్స్టాండ్. మన డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ ఏమంటే కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని దాన్ని సమరైజేషన్ రావాలి. సపోజ్ మన యొక్క హైట్, సపోజ్ 10 మెంబర్స్ ఉన్నారు క్లాస్ లో. ఆ 10 మెంబర్స్ హైట్ కొనుక్కోవాలంటే, యావరేజ్ హైట్ కొనుక్కోవాలంటే ఏంటంటే, ఆ యావరేజ్ హైట్ ఎంత? దాన్ని సమరైజ్ చేసి అండ్ దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఆ డేటాని సమరైజింగ్ ఆర్గనైజ్ డేటా
ఇట్ కెన్ ఈజీలీ టు అండర్స్టాండ్. ఇప్పుడు అండర్స్టూడ్ కావాలి, అండర్స్టూడ్ చేసుకోవడానికి. ఇప్పుడు డిస్క్రిప్టివ్ డేటాలో కలెక్టింగ్ అండ్ క్లీనింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. కలెక్టింగ్ అండ్ క్లీనింగ్. కలెక్టింగ్ అంటే ఏంది? గ్యాదర్ చేయటం. ఇప్పుడు డేటా కలెక్షన్ చేయాలి. డేటా కలెక్షన్ చేయాలంటే లెర్న్ మెథడ్స్ ఫ్రమ్ గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ సచ్ ఎస్ సర్వేస్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు అండ్ డేటా బేసెస్ కావచ్చు. మనకి డేటా కలెక్షన్ చేసుకోవాలి. కలెక్టింగ్ లో డేటా కలెక్షన్. తర్వాత దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎలా వస్తుంది? సపోజ్ మనం ఐఓటీస్ వాడేమో, ఐఓటీ అన్నాం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే సెన్సార్స్ డేటా కావాలి, సెన్సార్స్ డేటా కావాలి, సెన్సార్స్ డేటా కావాలి. ఆ సెన్సార్స్ ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడో రిమోట్ లో ఉంటాయి. ఆ రిమోట్ లో నుంచి మనకి ఎలా వస్తాయి? ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ మనకి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. ఎన్ నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది వయా ఐఓటీ. ఇప్పుడు ఐఓటీ డేటా కలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన విధంగా ఆ డేటాని క్లీనింగ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ హౌ టు ప్రాసెస్ డేటా బై హ్యాండ్లింగ్ సపోజ్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ దెన్ రిమూవింగ్ డూప్లికేట్స్ అండ్ కరెక్టింగ్ ఎర్రర్స్, ఎన్జూర్ డేటా క్వాలిటీ. ఇప్పుడు డేటా అనేది మనకి క్వాలిటీగా పెట్టుకోవాలన్నమాట. డేటా క్వాలిటీగా ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే మనకి నాయిస్ వచ్చింది అనమాట. నాయిస్ ఆర్ ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి అనమాట అవుట్పుట్లో. డేటాని కలెక్షన్ చేసుకోవాలి, డేటా క్లీనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ లో సమరైజింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటాని చేసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ డేటా కలెక్షన్ కావాలి. డేటాని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాం అంటే సర్వేస్ చేసి కానీ, ఎక్స్పెరిమెంట్ చేసి కానీ, డేటా బేసెస్ నుంచి కానీ. దాని తర్వాత క్లీనింగ్ చేసుకోవాలి. డేటా క్లీనింగ్ అంటే అండర్స్టాండింగ్ హౌ టు ప్రాసెస్, ప్రీ ప్రాసెస్ అంటాం. హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, రిమూవింగ్ డూప్లికేట్స్, కరెక్టింగ్ ఎర్రర్స్ అనమాట. ఎన్జూర్ డేటా క్వాలిటీ. డేటా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేయాలంటే ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. దాన్ని డేటా క్లీనింగ్ అంటాం. దిస్ ఈస్ ద దిస్ ఈజ్ అబౌట్ ది డేటా క్లీనింగ్ అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిక్స్. తర్వాత సమరైజింగ్ డేటా. ఇప్పుడు మనం సమరైజింగ్ అన్నాం కదా, సమరైజింగ్ అన్నాం. తర్వాత ఇంకొక పాయింట్ ఏం వాడాం మనం సమరైజింగ్ తర్వాత? తర్వాత ఆర్గనైజింగ్ డేటా అన్నాం. సమరైజింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా. ఇప్పుడు మనం సమరైజ్ చేయాలంటే ఏం చేయాలి? మనకి సమరైజేషన్ చేయాలంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. అది సెంట్రల్ టెండెన్సీ అంటాం. సెంట్రల్ టెండెన్సీ ఈజ్ నథింగ్ బట్ క్యాలిక్యులేట్ ది మీన్ మీడియన్ మోడ్ అనమాట. క్యాలిక్యులేట్ ది మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ ది డేటా. క్యాలిక్యులేట్ ది మీన్ మీడియన్ ఆఫ్ ది డేటా. దాని యువర్ సెంటర్ ఆఫ్ యువర్ డేటా. ఇప్పుడు మీన్ మీడియన్ అంటే ఇది మనకు తెలిసింది కదా జనరల్ గా. మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది. సపోజ్ మనకి డేటా పాయింట్స్ ఏమి ఉన్నాయి? సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఈ సెకండ్ డే 1 2 3 4 5 5 6 7 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి అనుకుందాం. ఈ 8 అనేది ఏంటి? ఇప్పుడు మీన్ కొనుక్కోవాలి. మీన్ అంటే ఏంది? సమ్ ఆఫ్ నంబర్స్. సమ్ ఆఫ్ నంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 తర్వాత 5 + 5 + 6 + 7 బై టోటల్ నంబర్. టోటల్ నంబర్ ఎంత? 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు ఎంత? 1 2 3 ఎంత? 3 6 6 + 4 10 10 + 20 27 33. ఇట్ ఈస్ ఇన్ 33/8. ఇట్ ఈస్ ద మీన్. మీన్ అంటే ఏం చేస్తే ఎక్స్ బార్ అంటాం. ఎక్స్ బార్ అంటే సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ బై టోటల్ నంబర్. టోటల్ నంబర్ అంటే ఎంత? క్యాపిటల్ ఎన్ అనుకోండి. టోటల్ నెంబర్ ఎన్ అనుకోండి. దిస్ ఇస్ ద ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్. మీడియన్ అంటే ఏంది? మిడిల్ వాల్యూ. మిడిల్ వాల్యూ. మిడిల్ వాల్యూ అంటే సపోజ్ ఇక్కడ ఇచ్చిన డేటా పాయింట్స్ అనేది ఇచ్చిన డేటా పాయింట్స్ అనేది ఈవెన్ ఆర్డ్ అని చూసుకోవాలి. ఈవెన్ అనుకో. ఈవెన్ అంటే ఏంది? సపోజ్ 8 పాయింట్స్ కదా. 8 పాయింట్స్ అంటే ఎలా వచ్చింది మనకి? ఈవెన్ అంటే మిడిల్ ఆఫ్ ది టూ నంబర్స్ ని యావరేజ్ చేయాలి. ఈవెన్ అంటే మిడిల్ ఆఫ్ టూ నంబర్స్ 4 + 5/2. 4 + 5 అంటే 9. 9/2 అంటే 4.5. దిస్ ఈస్ ద మీడియన్ వాల్యూ. మీడియన్ వాల్యూ. దిస్ ఈస్ ద మీడియన్ వాల్యూ. సపోజ్ మోడ్ అంటే ఏంది? ఏ ఇచ్ నంబర్ అనేది మనకి అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అసెండింగ్ ఆర్డర్ లో ఉన్న తర్వాత ఏ నంబర్ ఆఫ్ టైం అనేది అది రిపీట్ అయిందో 5 అనేది మోడ్ అనమాట. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ. క్యాలిక్యులేట్ మీన్ మీడియన్ మోడ్ అని క్యాలిక్యులేట్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మీన్ అంటే ఏంది? సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్. మీడియన్ అంటే ఏంది? ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఇచ్చాలా. ఆ ఈవెన్ నంబర్ ఇస్తేనేమో మిడిల్ ఆఫ్ ది టూ నంబర్స్ కి యావరేజ్ తీయాలి. లేకపోతే ఆడ్ నంబర్స్ ఇస్తే మిడిల్ వాల్యూ ఇస్ ద మీడియన్ అవుతుంది. మోడ్ అంటే ఏంది? ఆ ఇచ్చిన డేటా పాయింట్స్ ని అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకోవాలి. అందులో ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మోడ్ అంటాం. దిస్ ఇస్ ద తర్వాత వేరియబిలిటీ. వేరియబిలిటీ అంటే మెజర్ రేంజ్. మెజర్ రేంజ్ అంటే ఏంది? ఇక్కడ మనం రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎలా చేస్తామంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు మెజర్ రేంజ్ ఎలా కనుక్కుంటాం? రేంజ్ అంటే ఏంది? మ్యాక్స్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఇస్తే రేంజ్ వస్తుంది కదా. ఇప్పుడు మ్యాక్స్ వాల్యూస్ మైనస్ రేంజ్ ఇస్ నథింగ్ అంటే రేంజ్ అంటే ఏంది ఇక్కడ? సారీ, రేంజ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రేంజ్ ఇస్ నథింగ్ అంటే మ్యాక్స్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్స్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఇస్ రేంజ్. తర్వాత వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. అండర్స్టాండ్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ డేటా. మన డేటా అనేది
ఎలా స్ప్రెడ్ అవుతుంది ఈ ప్లేన్ లో ఎలా స్ప్రెడ్ అవుతుంది తెలుసుకునేదే మనకి వేరియబుల్ అంటాం. వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, అండ్ దెన్ రేంజ్ వాల్యూస్ ఉపయోగపడుతుంది. దాన్ని వేరియబిలిటీ అంటారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే మన ఇక్కడ టేబుల్స్, ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఆర్ క్రాస్ టాబులేషన్స్ ఉంటాయి టు సమ్మరైజ్ అండ్ కంపేర్ డేటా అక్రాస్ డిఫరెంట్ కేటగిరీస్. మనం డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంది? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత గాసియన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ డేటా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్స్ లో మన ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఎలా ఉంటుంది, క్రాస్ టాబులేషన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వేరియన్స్ అనేది, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్, రేంజ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత తెలియకపోతే తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియన్స్ అంటే ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది. ఇప్పుడు తర్వాత ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు సమరైజేషన్ తెలుసుకున్న తర్వాత డేటా విజువలైజేషన్. ఇక్కడ డేటా విజువలైజేషన్స్ అంటే ఏంది? ఇక్కడ మనం డేటాని విజువలైజ్ చేసుకోవాలి. డేటా విజువలైజేషన్ చేయాలంటే గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చేయాలి. డేటా విజువలైజేషన్ అంటే మనకి గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చేయాలి. ఈ గ్రాఫ్ ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చేయాలంటే మనకి దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇప్పుడు మనం చూస్తే బార్ గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చేయొచ్చు, లైన్ గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చేయొచ్చు, లేకపోతే పై గ్రాఫ్ లో రిప్రజెంటేషన్ చేస్తే హిస్టోగ్రామ్ అంటాము, లేదా బార్ చార్ట్స్ అంటాము, బాక్స్ ప్లాట్స్ అంటాము. ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హిస్టోగ్రామ్స్ అన్నాం. ఇక్కడ హిస్టోగ్రామ్స్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు లెర్న్ హౌ టు క్రియేట్ ఇంటర్ప్రిట్ హిస్టోగ్రామ్స్ టు విజువలైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా. ఇప్పుడు 0, 1, 2, 3, 4 ఉన్నా కదా. సపోజ్ జీరోలో ఎంత 5 ఉంది అనుకోండి. ఇక్కడ 5 పెట్టేసుకొని దీనికి ఇలా రిప్రజెంటేషన్. 1కి ఎలా ఉంది? ఇలాగా. దీన్ని హిస్టోగ్రామ్స్ అంటాం. మనకి చిన్న క్లాస్లో 5th, 6th, 7th క్లాస్లో వచ్చేసింది అది హిస్టోగ్రామ్స్. తర్వాత బాక్స్ ప్లాట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాక్స్ ప్లాట్ అనేది అవుట్లేయర్స్ ఉన్నాయా లేదా, ప్రెజెంటేషన్ అవుట్లేయర్స్ మన డేటాలో ఆ డేటా అనేది ఫార్ అవే ఉన్నాయా, ఫార్ బిలో ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి బాక్స్ ప్లాట్ ని ప్రింట్ చేస్తున్నాడు. బాక్స్ ప్లాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుట్లేయర్స్ మెజర్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ అవుట్లేయర్స్ ఉన్నాయి కదా, అవుట్లేయర్స్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఐడెంటిటీ అవుట్లేయర్స్. బాక్స్ ప్లాట్ ఎలా ఉండదు అంటే ఎలా ఉంటుంది? బాక్స్ ప్లాట్ అనేది ఏమైందంటే 5 పాయింట్ ప్లాట్ అంటాం అనమాట. ఇక్కడ ఇది Q1 అంటాము, ఇది Q2 అంటాము, ఇది Q3 అనమాట. ఇది ఏంటిదంటే మనకి దీని విస్కర్ అంటాము, ఇది విస్కర్స్ అంటాము. ఇది విస్కర్, లోయర్ విస్కర్, ఇది అప్పర్ విస్కర్. అబవ్ ఉంటేనేమో అవుట్ లేయర్స్. ఇక్కడ దీనికి ఎబవ్ ఉన్నా కానీ ఇది అబవ్ అంటే ఇది బిలో అనమాట. ఇది అవుట్ లేయర్సే, ఇది అవుట్ లేయర్స్ అంటాం. ఇప్పుడు ఇంటర్ క్వార్టర్ ఐక్యూఆర్ అంటాం. ఐక్యూఆర్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఏంటి 25%, 50%, ఇది 75%. దీని క్వార్టర్స్ అనమాట. Q1 అంటే ఏంటంటే Q1, Q2 అనేది Q2, Q3 అనేది క్వార్టర్ క్వార్టర్ 3 అనమాట. Q1, Q3. ఐక్యూఆర్ అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఐక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I3 మైనస్ Q1. సపోజ్ తర్వాత మనకి ఏంటంటే మనకి లోయర్ పోయిన అప్పర్ బౌండ్ వాల్యూస్ కొనుక్కోవాలి. అప్పర్ బౌండ్ వాల్యూస్ అంటే ఏంటంటే ఐక్యూఆర్ కదా, ఐక్యూఆర్ లో అప్పర్ బౌండ్ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి ఎలా కొనుక్కుంటున్నాం? అప్పర్ బౌండ్ వాల్యూస్ ఎలా అంటే Q3. Q3కి ప్లస్ ఏంటిది? Q3కి ఇదే కదా, దీని తర్వాత వచ్చే కదా. Q3కి Q3 ప్లస్ ఐక్యూఆర్. అనమాట. Q3 ప్లస్ ఐక్యూఆర్ అంటే ఏంటంటే మనకి ఇక Q3కి ఐక్యూఆర్ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది ఆ, ఏంటిది? అప్పర్ బౌండ్ వాల్యూస్ Q3 ప్లస్ ఐక్యూఆర్. Q3 ప్లస్ 1.5 యాడ్ చేసి తర్వాత ఐక్యూఆర్ పెట్టాలి. Q3 ప్లస్ 1.5 ఐక్యూఆర్. ఇప్పుడు ఏంటంటే అప్పర్ బౌండ్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, Q3 అంటే Q3 ప్లస్ కదా 1.5 ఇంటూ Q3 మైనస్ మళ్ళీ Q1. ఇది వేసుకుంటే మనకి ఇది అప్పర్ బౌండ్ వాల్యూ. తర్వాత అప్పర్ బౌండ్ లో ఇక్కడ దీని అబౌవ్ ఉంటే దాన్ని అవుట్ లేయర్ అంటాం. తర్వాత లోయర్ బౌండ్ వాల్యూస్ అంటే Q1 Q1 మైనస్ 1.5 ఐక్యూఆర్. ఇది లోయర్ బౌండ్ లో దీనికన్నా బిలో వస్తే Q1 మైనస్ 1.5, Q3 మైనస్ Q1 వస్తే ఇది లోయర్ బౌండ్ అనమాట. ఇది దీని కింద వస్తే దీన్ని అవుట్ లేయర్స్ అంటాము. ఈ అవుట్ లేయర్స్ ఉంచుకోవాలా లేదా అనేది మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్స్ గురించి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. తర్వాత సెషన్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ ప్లాట్ అంటే ఏంటి, ఆ బాక్స్ ప్లాట్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఆ అవుట్లేయర్స్ వచ్చినప్పుడు మనం రిమూవ్ చేయాలా లేదా, మనకి ఎలా బిహేవ్ చేస్తే అవుట్లేయర్స్ అనేది మీకు నీట్గా క్లియర్గా మళ్ళీ ఇంకా ప్రాక్టికల్గా హ్యాండ్స్ అండ్ పైథాన్ కోడ్లో కూడా మీకు అవుట్లేయర్స్, ఈ బార్ గ్రాఫ్స్ ఎలా చేస్తాము,
తర్వాత మనకి హిస్టోగ్రామ్స్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువగా అవుతుంది అనుకుంటే మాత్రం, ఎందుకంటే నేను ఈ ఈ చాలా కన్సైజ్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను, మ్యాటర్ ఎక్కువైపోతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. ఫుల్ డీటెయిల్ ఫుల్ లెంత్గా చూసేయండి, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం. తర్వాత బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్. బార్ చార్ట్స్ అంటే ఏంటంటే ఇలా గ్రాఫ్స్ అనమాట, ఇలా గ్రాఫ్స్, ఇది బార్ చార్ట్స్ అంటాం, ఇలా బార్ చార్ట్స్ అంటాం. తర్వాత పై చార్ట్స్ అంటే, పై చార్ట్స్ అంటే ఇలా ఉండదు, ఇలా కొనుక్కొని లెర్న్ హౌ టు క్రియేట్ అండ్ ఇంటర్ప్రిట్ బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్ కంపేర్ టు కేటగిరికల్ డేటా. కేటగిరికల్ డేటాను మాత్రమే బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్, ఇది న్యూమరికల్ డేటాని మాత్రం, కేటగిరికల్ డేటాను మాత్రం విజువలైజేషన్ ఉపయోగపడింది బార్ చార్ట్స్ అండ్ దెన్ పై చార్ట్స్ అనమాట. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది విజువలైజేషన్, డేటా విజువలైజేషన్ టూల్స్. అంటే మనకి ఇక్కడ డేటా విజువలైజేషన్ టూల్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డేటా విజువలైజేషన్ టూల్లో మనకి ఏమేమి నేర్చుకుంటే మనకి జాబులు వస్తాయి అంటే ఏంటంటే, ఒక సింపుల్గా చెప్తాను ఇక్కడ. విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి అనమాట, పైథాన్లో విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి, మన జనరల్ విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు డే పైథాన్లో పైథాన్ లైబ్రరీలో ఏంటంటే విజువలైజేషన్ టూల్స్ పైథాన్ లైబ్రరీస్ ఏమున్నాయి అంటే, మ్యాట్ ప్లాట్ లిబ్ మ్యాట్ ప్లాట్ లిబ్ సీబోర్న్ సీబోర్న్ ఉన్నాయి అనమాట. మ్యాట్ ప్లాట్ లిబ్ సీబోర్న్ ఉన్నాయి. తర్వాత మనకి జనరల్గా చూస్తే పవర్ బిఐ ట్యాబ్లూ ఉంది అనమాట. పవర్ బిఐ ట్యాబ్లూ, తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ఉందన్నమాట. ఇవి డేటా విజువలైజేషన్ టూల్స్ అనమాట. డేటా విజువలైజేషన్ టూల్స్ అనేది అంటే గ్రాఫ్స్ గీసి మనకి క్లయింట్కి కానీ మనం కానీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ సేల్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, లాస్ట్ ఇయర్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు అనేది చెప్పడానికి ఈ విజువలైజేషన్ టూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. ఈ విజువలైజేషన్ టూల్స్ నేర్చుకున్నా కానీ మన మార్కెట్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఇది ఈ డేటా విజువలైజేషన్ టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మనం ఈజీగా విజువలైజ్ చేసుకోవడానికి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని మనం ఇవన్నీ చదవాల్సిన మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది, వేరియన్స్ ఏంది, స్టాండర్డ్ డివియేషన్ చదవకుండా కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గ్రాఫ్ అనేది ఒక ఈజీ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ డేటా అనమాట. అందుకని చెప్పేసి మనం వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ డేటా గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే విజువలైజేషన్ టూల్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు చేసుకున్నాం కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయన్నమాట. ఎక్సెల్ అనేది చాలా బెస్ట్ టూల్ అనమాట. మనకు ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ మన ల్యాప్టాప్ ఇస్తాడు, లేదా మొబైల్లో కూడా ఎక్సెల్ ఇస్తాను ఈ మధ్య. ఎక్సెల్ అనేది డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి, డేటా అండర్స్టాండ్ చేసుకోవడానికి, డేటా అనాలిసిస్ చేసుకోవడానికి మనకి ఎక్సెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సెల్ని మనం ఏమంటారంటే ఇలా ఉంటుంది. ఎక్సెల్ ఒకసారి చూపిస్తాను. ఎక్సెల్ ఇలా ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది అనమాట. ఈ రోస్ అండ్ కాలమ్స్ లో మన డేటా రిప్రజెంటేషన్ ఎక్సెల్ అనమాట. తర్వాత ఆర్ అనేది వన్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఆర్ అనేది ఒక స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ పైథాన్. లైక్ మనకు పైథాన్లో ఎలాగైతే ఉన్నాయో ప్యాకేజెస్ ఉంటాయి, ఇందులో ప్యాకేజెస్ ఉంటాయి. మనం దాంట్లో పైథాన్లో ఎలా ఉంటాయో చూపిస్తాం. ఇక్కడ ఏమేమి ప్యాకేజ్ అంటే ggplot2 అని ఉంటుంది, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ టూల్ అనమాట. మనకి ఈ ఎక్సెల్ అనేది విజువలైజేషన్ టూల్స్, గ్రాఫ్ ని విజువలైజేషన్ చేసుకోవడానికి చాలా ఉంటాయి కదా. ఇక్కడ ఆర్ అనే స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏం ప్యాకేజ్ ఉందంటే ggplot2 అని ఉందన్నమాట. ఈ ప్లాట్2 అనే లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీని కాల్ చేసుకుంటేనే, మనం ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం విజువలైజేషన్ చూసుకోవచ్చు. పైథాన్కి వచ్చేసరికి పైథాన్ లైక్ లో పాండాస్ ఫర్ డేటా మ్యానిపులేషన్ చేసుకోవడానికి, మ్యాట్ ప్లాట్ లిబ్ అండ్ సీబోర్న్ నేను చెప్పాను కదా. మ్యాట్ ప్లాట్ లిబ్ సీబోర్న్ అనేది మనకి డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి పైథాన్ లో లైబ్రరీస్ ఉంది. ఇక్కడ చూడండి ట్యాబ్లూ ఉంది. ట్యాబ్లూ అని చెప్పాను కదా, ట్యాబ్లూ కూడా మోర్ ఇనిషియేటివ్ డేటా ఎక్స్ప్లోరేషన్. ట్యాబ్లూ కాదు, పవర్ బిఐ ఉందన్నమాట. పవర్ బిఐ కూడా ఫేమస్ డేటా విజువలైజేషన్ టూల్. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఛానల్లో కమెంట్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆ, ఇంతకు మించి నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నా ఛానల్లో నా క్లాస్లో జాయిన్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో నంబర్ ప్రొవైడ్ చేస్తాను. నంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్ కలవు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఇంజనీరింగ్, తర్వాత ఈటీఎల్, తర్వాత ఐడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, పైథాన్, పైస్పార్క్, సీక్వెల్, లీకెన్ ఎక్స్పెరిమెంట్స్, గిటాప్స్ మొత్తం నీట్గా తిరుగుదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో,
తర్వాత బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంకామ్ ఏ స్టూడెంట్స్ అయినా కానీ, ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, తర్వాత పిహెచ్డి, ఎంబీఏ ఎవరైనా పర్లేదు. తర్వాత ఎవరైతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ నుంచి వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని వేరే స్కిల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ పైథాన్ అనేది, పైస్పార్క్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. డేటా ఇంజనీరింగ్ టూల్స్ కదా మంచిగా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్.